కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు హాస్పిటల్ వారికి అదేవిధంగా వార్డు కౌన్సిలర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్థానికంగా 16వ వార్డులో ఏఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహిస్తున్న ఇక్కడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏఆర్ హాస్పిటల్ ప్రొపరేటర్ పాషా గారికి, డాక్టర్ తేజస్విని గారికి, డాక్టర్ గారికి, మిగతా వారందరికీ, ఇక పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కంటి ఇందాక చైర్మన్ గారు చెప్తున్నట్టు కంటి అనేది కళ్ళు లేకుండా మనిషి అనేవాడు ఏమీ కార్యక్రమం చేయలేరు, ఏ పని చేయలేరు. ఇప్పుడు ఈ కాలంలో మరీ ముఖ్యంగా సెల్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత, టీవీ వినియోగం పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా కంటి చూపు అనేది మందగిస్తున్నది. అదేగాక బీపీ, షుగర్ ఉన్నప్పుడు ఈ మందగించడంతో పాటు అనేక కంటి వ్యాధులు కూడా ఈరోజు వస్తున్నాయి. క్యాటరాక్ట్ పొరలు కావచ్చు, ఇంకా అనేక రకమైన కంటి సమస్యలు వస్తున్నాయి. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా, ఎందుకంటే చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ చూస్తున్నా, వాళ్ళందరికీ కంటి చూపు మందగించిన పిల్లలు రోజు వారి పిల్లలు ఏదైతే ఉంటారో వాళ్ళ కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉంటారు. వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి చాలా మంది పెద్ద మనుషులు, ఆడవాళ్ళు అయితే మరీ ముఖ్యంగా అడ్జస్ట్ అయ్యి ఉంటూ ఉంటారు. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ ఒక పిన్నీస్ లో ఒక సూదిలో దారం ఎక్కించాలన్నప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతారో చూస్తుంటాం పెద్దవాళ్ళని. అప్పుడు మాత్రమే వాళ్ళు గ్రహిస్తారు నాకు కంటి చూపు నిజంగా మందగించిందని. అట్లాంటప్పుడు కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు, ఏదో మనం వాళ్ళని అడిగితే ఏ విధంగా ఉంటుందో అని చెప్పి చాలా మంది దాన్ని కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అట్లాంటిది ఈ హాస్పిటల్ ద్వారా ఆశా గారు ఆ రోజు హాస్పిటల్ పెట్టిన సందర్భంగా వారు నాకు మాట ఇచ్చినారు, సార్ నేను వ్యాపారమే కాదు ఈ రంగంలో రావడానికి ప్రధాన కారణం సేవ కూడా చేయాలనే ఆలోచన నాకున్నది. నేను నమ్మిన దేవుని సాక్షిగా చెప్తున్నా సార్, నాకు వచ్చే డబ్బుల్లో ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు కూడా నేను చేస్తూ ఉంటాను. ఆ కార్యక్రమాలు మీరు తప్పకుండా పాలు పంచుకుంటూ ఉండాలని చెప్పి వారు నాకు వారి హాస్పిటల్ ఓపెనింగ్ రోజు మాట ఇచ్చినారు. ఎందుకంటే ఇది ఒక సేవ చేయాలనే వ్యక్తి తత్వం ఉన్నవాడే హాస్పిటల్ రన్ చేయాలి. ఈ రోజు చాలా హాస్పిటల్స్ పూర్తిగా కమర్షియల్ అయిపోయినాయి. ఈ రోజు ఈ కార్యక్రమం వాస్తవంగా మొన్న బేస్తవారం థర్స్డే రోజు చేయాల్సి ఉండే, కానీ నేను అందుబాటులో లేను, మీ కార్యక్రమం మీరు నిర్వహించండి అని చెప్పి నేను వారిని కోరినాను. లేదు సార్ మీరు ఉండాలి, ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగం కావాలి అని చెప్పి డాక్టర్లు గారికి ఆల్రెడీ వారికి ప్రోగ్రామ్స్, కొన్ని సర్జరీలు ఉండే, వాళ్ళకి ఆల్రెడీ ప్రీ ప్లాన్ సర్జరీస్ ఉండే. పేషెంట్ డిస్టర్బ్ చేయవద్దని నాకు కూడా ఈ రోజు చాలా కార్యక్రమాలు పోవాల్సి ఉన్నది. ఇక్కడి నుంచి ఎన్నన్నారం పోవాలి, ఆ నుంచి చీతల పోవాలి, ఆ నుంచి ఇంకో ఊరికి పోవాలి, అట్లా 4-5 ఊర్లు ఇంకా పోవాల్సి ఉన్నది. అయినా కానీ తప్పకుండా ఆ రోజు నా మీద మాట మీద గౌరవంతో ఈ రోజు సండే పోస్ట్పోన్ చేసుకున్నారు. మిమ్మల్ని కోఆర్డినేట్ చేయాలి, ఎందుకంటే చాలా మందికి సేవ చేయాలని తలంపు ఉంటుంది. కానీ దాన్ని తీసుకుపోయి పనిచేయాలంటే స్థానికంగా ఎవరో ఒకరు వాళ్ళు సహకరించాలి. అట్లా 16వ వార్డు కౌన్సిలర్ మన ధైర్ గారు దాన్ని నాకు మొదటి నుంచి కూడా నాకు సోదరుని వల్లే నా వెంబటి యువజన కాంగ్రెస్ ఉన్న రోజు నుంచి కూడా నా వెంబటి నడిచిండు. అదేవిధంగా ఈ రోజు 16వ వార్డులో ఒక సీసీ రోడ్డు కల్వర్ట్ సంబంధించిన ఒక 5 లక్షల రూపాయల పని కూడా ఈ రోజు ఇప్పుడే శంకుస్థాపన చేసినాం. ఈ వార్డులో పోయిన మత్తు సూది లేకుండా, అంటే ఎందుకంటే అనిస్థీసియా ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. మళ్ళీ మనకు బీపీ, షుగర్ అవన్నీ కూడా నార్మల్ రేంజ్ లో ఉండాలి. మళ్ళీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే మత్తు సూది ఇవ్వకుండానే ఈరోజు పరీక్షలు చేసే